మరి జ్ఞానులు అడుగుతున్నారు, మరి మాకు జవాబుగా యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వచ్చారు. నిజమైన జ్ఞానివైతే రాత్రి నీ పాపమునకు ప్రాయశ్చిత్తముగా, అపరాధ భావనకు జవాబుగా జీవాధిపతిని, సమాధానాధిపతిని, రొట్టెలకు ఆస్పదమైన జీవాహారమైన ప్రభువుని నువ్వు వెతుక్కుంటూ వస్తావా? ఈ రాత్రి నువ్వు జవాబు పొందుకోగలవు. వాళ్ళు ఎత్తుకుంటూ వస్తే దానికి జవాబు రాస్తూ పిలాతు రాస్తూ అంటాడు, అవునవునవును, మీరు వెతికిన ఆయన ఇక్కడ శిలువ మీద ఉన్నాడు. ఎందుకంటే మీరు ఎతికింది ఆన్సర్ అంతా కూడా ఎక్కడుంది? ఈ శిలువ మీద ఉంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడే ఉన్నాడు. ఎందుకంటే పాపమునకు విరుగుడు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఎవరు రక్తం చిందించబడాలి? పవిత్రమైన రక్తం చిందించాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కనుక దేవుడే పరిశుద్ధుడే మానవుడిగా పరిశుద్ధ అవతారంలో, ఆ పరిశుద్ధ ఆకారం ఈ లోకానికి వచ్చాడు, రక్తమంతటిని కార్చాడు. ఆ కలువరి శిలువలో కార్యం జరిగించడానికి ఇక్కడ నిలబడ్డాడని చెప్పి చెప్పకనే సువార్త ప్రకటించాడు.